సినిమా ఇన్ మహాన్. నేను మిస్టర్ బిన్న. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. రివ్యూలోకి వెళదాం. ఆర్ నారాయణమూర్తి అని వినపట్టమే ఓ ఉత్సాహం వస్తుంది ఆ పేరుతో పరిచయం ఉన్న వాళ్ళకి. అణగారిన వర్గాల సమస్యలే ఇతివృత్తంగా సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్ని ఉత్సాహపరిచే అసలు సిసలు స్టార్ హీరో ఆర్ నారాయణమూర్తి. ఆయన తాజాగా నటించిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ వారం థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాతో ఎర్రన్న ఏ విధమైన అనుభూతిని తెలుగు ప్రేక్షకులకి పంచారో మన సమీక్షలో చూద్దాం. న్యాయానికి, ధర్మానికి, నిజాయితీకి ఒక నిలువెత్తు నిదర్శనం హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య. అన్నగారు నందమూరి తారక రామారావు గారు కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి సినిమాల్లో న్యాయానికి, ధర్మానికి సంబంధించి ఎంత కట్టుబాటుతో ఉండేవారో ఆ స్ఫూర్తినే తీసుకుని తన జీవితాన్ని ఓ నిజాయితీ పరుడుగా తీర్చిదిద్దుకుంటాడు వెంకట్రామయ్య. కానీ ఓ నిజాయితీ పరుణ్ణి సహించే ఓపిక ఈ సొసైటీకి లేదు. దాంతో వెంకట్రామయ్యకి, వ్యవస్థకి ఎప్పుడు కయ్యమే. చివరికి భార్యతో కూడా విరోధం వచ్చి పడింది. చిన్నదైనా ఓ సొంత ఇల్లు, కూతురికి డాక్టర్ సీటు, కొడుకుని అమెరికా పంపించడానికి కావలసిన డబ్బు, ఆ పైన హోమ్ మినిస్టర్ కోసం ఒక చిన్న మాట. వీటిని చేసేస్తే వెంకట్రామయ్య లైఫ్ సాఫీగానే ఉండేది. న్యాయం కోసం వాటిని నెరవేర్చ ఫలితం ఉద్యోగం పోద్ది, భార్య వదిలేస్తది, రోడ్డున పడతాడు. ఇదేనా నిజాయితీకి జరిగిన న్యాయం? కాదు. మంచి ఉద్యోగం చేసుకునో, లంచం తీసుకునో బతికితే మహా అయితే ధనవంతులుగా బతుకుతారు. నిజాయితీతో బతికితే ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు అనే సంగతిని కానిస్టేబుల్ వెంకట్రామయ్య ఎలా రుజువు చేసి చూపించాడు అన్నదే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ఆర్ నారాయణమూర్తి ఆయనతో సపరేట్ స్టైల్, ఆయన మేనరిజానికి అభిమానులు ఉన్నారు, ఆయన డైలాగులకి ఫ్యాన్స్ ఉన్నారు. బిజినెస్ యాంగిల్ లో చూస్తే మంచి కమర్షియల్ హీరోనే. సరైన సబ్జెక్టు పడితే మాస్ ఆయన కోసం ఎరగబడిపోతారు. కానీ అన్నేమో అభ్యుదయవాది. సినిమా అనే కళతో సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి అంటూ ఉంటారు. అందుకోసమే కృషి చేస్తూ ఉంటారు. ఆ లెక్క ఆయనకి మాత్రమే అర్థం అవుద్ది, ఇండస్ట్రీలో ఉన్న మిగతా వాళ్ళకి అంతగా పట్టదు. అందుకనే ఆయన ఓ వెలుగులేని స్టార్ గా తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు కొన్ని బ్లాక్ బాస్టర్లు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తరహా సినిమాలు తీసే తీరిక ఇండస్ట్రీకి లేకుండా పోయింది. ఓ గెస్ట్ సెలబ్రిటీగా ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకుంటూ బండిని లాగుతున్నారు. అలాంటి టైంలో బిచ్చగాడు సినిమాతో ఊహించని లాభాలు అందుకున్న నిర్మాత ఆయన్ని హీరోగా పెట్టి సినిమా తీసి గ్రాండ్ గా సంక్రాంతి బరిలోనే దింపారు. ఈ సినిమాలో ఎస్టిమేషన్స్ ఏమైనా కానివ్వండి, ఈ సినిమా మాత్రం ఎక్కువ మందిని కనెక్ట్ అవటం కష్టమే. పీపుల్ స్టార్ ని ఓ మాస్ హీరో చేసే ప్రయత్నం చేశారు. అది మామూలుగా కాదు, ఎన్టీఆర్ తరహాలో. అందుకోసమే సినిమాలో చాలా చోట్ల నారాయణమూర్తి గారు ఎన్టీఆర్ ని అనుగురించి డైలాగులు చెప్పారు. బేసిక్ గా సినిమాలో ముందు మంచి కథ లేదు, ఆ పైన క్వింటాల సెంటిమెంట్ గుమ్మరించేశారు. లాజికల్ అడ్డాలుండవు, అతిశయోక్తులే అడుగడుగున. నిజాయితీగా ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ కి స్టేట్ మొత్తం పాపులారిటీ, అంతా ఇంత పాపులారిటీ కాదు, ఏకంగా సీఎం అయిపోయేంత పాపులారిటీ. ఎన్నికల్లో నిలబడుతున్నాను అని చెప్పి మేనిఫెస్టో వదిలితే టకటక యూత్ అంతా ఒక్కసారి కనెక్ట్ అయిపోయి ఆయన్ని సీఎం చేయడానికి ఒబలాట పడిపోవడం. చిటికల మీద ప్రభుత్వాన్ని కూల్చేస్తా ఉంటారు. రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో పాల్గొంటాం, గెలుస్తాం అని ఛాలెంజ్లు చేసేస్తా ఉంటారు. ఇవన్నీ కాదు, వీలుని బట్టి రాసేసుకున్నారు, అవకాశాన్ని బట్టి తీసేసుకున్నారు. సినిమా అనేసి థియేటర్లకు పట్టుకొచ్చేశారు. ఆర్ నారాయణమూర్తి గారి స్టైల్ కొంతవరకు ఈ సినిమాకి ఆయు. ఆయన చెప్పిన డైలాగులు, ఆయన మాక్ పెర్ఫార్మెన్స్, ఆయన తరహాలో సాగే 2 పాటలు కొంత ఊరట ఈ సినిమాకి సంబంధించి. ఇవి కాక మిగతా అంశాలని భరించడం సహనానికి పరీక్షే. చివరికి జయసూద్ గారి పాత్ర చేత కూడా కావలసినంత విసుగు పుట్టించారు. అంత బ్రహ్మాండంగా ఉంది డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు. బేసిక్ గా చెప్పాలి అంటే ఈ సినిమాలో విలన్ జయసూద్ గారే. ఎందుకంటే కానిస్టేబుల్ వెంకటరామయ్య నిజాయితీకి ఆవిడ పెట్టినన్ని పరీక్షలు మిగతా విలన్స్ ఎవరూ పెట్టలేకపోయారు. చివరికి ఆవిడ వేధింపే హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్యని సీఎం ని కూడా చేసింది. అది ఇంట్రెస్టింగ్ పాయింటే గానీ సీరియల్ తరహా ట్రీట్మెంట్ తో ఆకట్టుకునేలాగైతే సినిమాలో దాన్ని ఇన్వాల్వ్ చేయలేపారని చెప్పాలి. సాంకేతికంగా అన్ని విభాగాల పనితీరు సోసోగా ఉంది. మొత్తంగా ఈ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఈ సినిమా తీసిన వాళ్ళ టార్గెట్ బీసీ ఆడియన్స్. ఏ కొంచెం లాజిక్ తో ఆలోచించే వాళ్ళకైనా ఈ సినిమాని భరించడం కష్టమే. మరో రూపంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బెన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.